ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, రోజు వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ దేవునికి దగ్గర అవుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న ఒక ఆశీర్వాదం మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఆయన చెప్పిన మొట్టమొదటి ఆశీర్వాద వాక్యము, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులవడం అంటే మనము దేవుని సహాయం లేకుండా మనం ఏమీ కాదని, చేయలేమని ఒప్పుకునే హృదయ స్థితి. దీనత అనేది ఒక బలహీనత కాదు, కానీ అది దేవుని వైపునకు మనల్ని దగ్గర చేస్తున్న నిజమైన వినయం. ఈ లోకంలో మనిషి తన శక్తి, జ్ఞానం, సంపదని గొప్పదనంగా భావిస్తాడు. కానీ దేవుని రాజ్యము మనము ఆలోచించినట్టు రాదు, కానీ వినమ్రమైన హృదయం ఉన్న వారికే దేవుడు దయచేస్తాడు. ఎప్పుడైతే మనము మన ఆత్మీయ స్థితిని ఒప్పుకున్నప్పుడు ఆయన కృప, ఆయన బలం మన జీవితంలో విశేషంగా ప్రవహిస్తుంది. కాబట్టి మనం ప్రతిరోజు దేవుని ముందుకు వినమ్రంగా రావాలి. ప్రభువా, నీ కృప మాకు దయచేయి, నీవు లేనిదే నేను ఏమీ లేను అని ఒప్పుకోవాలి. అలాంటి వినయ మనస్కులను దేవుడు ఎప్పుడూ తిరస్కరించడు. అటువంటి వారికి పరలోక రాజ్యము నిశ్చయముగా అనుగ్రహించబడుతుందని వాక్యం బయలుపరుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యకరమైన వాక్యానికి వందనాలు. ఆత్మ విషయమై మేము నీకు ఎప్పుడు పూర్తిగా ఆధారపడి ఉంటామని మీకు తెలియజేస్తున్నాం ప్రభువా. ఇటువంటి ధన్యత ఇచ్చిన దాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. మా హృదయాలను వినమ్రంగా నీ మీద ఆశ్రయించి జీవించేలా ధన్యత దయచేయండి. మా బలహీనతలో మీ బలం మాకు తోడుగా ఉంచండి. మా జీవితానికి, మీ రాజ్యానికి అనుకూలంగా జీవించడానికి కృప దయచేయండి. మీరిచ్చే శాంతి, జ్ఞానం, సమాధానం మా మీద, మా కుటుంబాల మీద నిత్యము నిలిచిండును గాక. యేసునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నాకు వాట్సాప్ చేయండి, నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.